నమస్తే. భారతదేశం ఒక శాంతి కాముక దేశం. ఇది కర్మభూమి, పుణ్యభూమి, ధర్మభూమి. ఇప్పుడు మన అంశం హిందుత్వ యొక్క గొప్పతనం. హిందుత్వ అంటే ఏమిటి? అది మతం కాదు, ఒక జీవన విధానం. మన పెద్దలు చెప్పిన మాట. హిందూయిజం అనేది ఒక మతం, హిందుత్వ అనేది ఒక జీవన విధానం, మన దేశ జీవన విధానం. ఇటీవలే డాక్టర్ వెంకయ్య నాయుడు గారు భారతదేశపు ఉపరాష్ట్రపతిగా ఉంటూ రాజ్యసభలో సెలవిచ్చారు ఇదే మాట. హిందుత్వ అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం అని. ఇప్పుడు మన అంశం హిందుత్వలో ఉన్న గొప్పతనం ఏమిటి? మొదటి విషయం, సర్వే జన సుఖినో భవంతు. ఇది అన్ని చోట్ల మీకు కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఈ పోస్టింగ్ పెడుతూ ఉంటారు. అయితే దాన్ని కొంచెం వివరంగా చెప్పదలించాను. సర్వే జన సుఖినో భవంతు అనగా సర్వజనులు సుఖముగా ఉందురు గాక. సుఖము అన్న మాటలో చాలా విషయాలు ఉన్నాయి. సంతోషంగా ఉండడం, ఆరోగ్యవంతంగా ఉండడం, ఏ చీకు చింత లేకుండా ఉండడం, ఎటువంటి లోటు లేకుండా ఉండడం, ఆరోగ్యవంతంగా ఉండడం, ఏది ఈ జీవన విధానానికి అవసరమైనది ఏది కూడా లోటు లేకుండా ఉండడాన్ని సుఖము అంటారు. అంటే మనసు, అట్లా శరీరము అన్నీ కూడా సంతోషంగా జీవించగలగాలి. కుటుంబ వ్యవస్థ, సమాజ వ్యవస్థ సంతోషంగా ఉండాలి. ఇది సుఖమయ జీవితం అంటే. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు మన పెద్దలు? సర్వజనులు సుఖముగా ఉందురు గాక అన్నారు. అంటే ఇక్కడ సర్వజనులు అంటే ఏమిటి? హిందువులు మాత్రమే సుఖముగా ఉందురు గాక అని చెప్పలేదే. హిందూ జన సుఖినో భవంతు అని చెప్పలేదే. సర్వజనులు అన్నారు. సర్వజనులు అంటే ఏ కులము వారు, ఏ మతము వారు, ఏ ప్రాంతము వారు, ఏ దేశము వారు కాదండి. ఆడ మగ కాదు. దీనికి లింగ వివక్ష లేదు, మత వివక్ష లేదు, కుల వివక్ష లేదు, జాతీయ వివక్ష లేదు. ఎవరైనా సరే సర్వే జన సుఖినో భవంతు, సుఖంగా ఉంటే ఆ సమాజంలో సమస్యలేమీ ఉండవు. అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు. ఇది మన పెద్దలు చెప్పినటువంటి మాట. ఇటువంటి మాట ఏ మతంలో ఉందో చెప్పండి, ఏ వ్యవస్థలో ఉందో, ఏ దేశం వాళ్ళు ఎలా చెప్తూ ఉన్నారో కొంచెం ఆలోచించండి. ఈ పుణ్యభూమిలో భారతదేశంలో ఇది చెప్పబడుతూ ఉన్నది. ఇక రెండో విషయానికి వద్దాం. లోక సమస్త సుఖినో భవంతు. లోకంలో ఉన్న సమస్తము సుఖముగా ఉండును కాక. ఇది ఇంతకు ముందు దానికంటే పెద్ద మాట. సర్వే జన సుఖినో భవంతులో కేవలం జనులు మాత్రమే ఉన్నారు, మనుషులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ లోక సమస్త అంటే లోకములోని సమస్తము. లోకంలో ఉన్న మనుషులే కాదు, జంతువులే కాదు, పక్షులే కాదు, జలచరాలే కాదు, సూక్ష్మజీవులే కాదు, వృక్షాలే కాదు, శిలలు, సముద్రాలు, నదులు, పర్వతాలు, అన్నీ, ఎడారులైతే కూడా కావచ్చు, ఏదైనా సుఖముగా ఉండునుగాక అంటే, జీవులు సుఖముగా ఉండునుగాక అంటే అర్థం ఉంది. మరి శిలలు సుఖముగా ఉండడం ఏమిటి? పర్వతాలు సుఖముగా ఉండడం ఏమిటి? నదులు సుఖముగా ఉండడం ఏమిటి? సముద్రాలు సుఖముగా ఉండడం ఏమిటి? అంటే అవన్నీ కూడా ప్రకృతిలో భూగోళం ఏర్పడినప్పుడు ఆయా స్థితులను బట్టి సమతుల్యత ఏర్పడిన తర్వాత ఎలా ఉన్నాయో వాటిని అలాగే ఉంచు అని చెప్పారు. అయితే ఇప్పుడేం జరుగుతుంది? అన్నీ కలుషితమైపోయాయి. రాళ్ళు రప్పలను కూడా క్రష్ చేసి ఉపయోగించేస్తూ ఉన్నాం. పర్వతాలను తోల్చేస్తూ ఉన్నాం. పర్వతాల మీద ఇళ్ళు కట్టేస్తూ ఉన్నాం. సముద్రాలన్నీ ప్లాస్టిక్ పేపర్లతో, ప్లాస్టిక్ డబ్బాలతో నిండిపోయి ఉన్నాయి. సముద్రాల్లో నూనె ఒలికిపోతూ ఉంది. యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు. మన హిందూ దేశము పెద్దలు మనకు సెలవిచ్చిన మాట, ఇటువంటి ప్రకృతి విరుద్ధమైన పనులు చేయవద్దు అని చెప్పారు. ఇది రెండవది. ఇక మూడవది, ధర్మో రక్షతి రక్షిత.
ధర్మాన్ని నేడు నీవు రక్షిస్తే రేపు ఆ ధర్మము అవసరమైనప్పుడు నిన్ను రక్షిస్తుంది అని అర్థం. ఇది చాలా మత గ్రంథాల్లో ఉన్న మాటే. చివరి మాట, మోక్షం నరకం. ఎవరికి మోక్షం ఉంటుంది, ఎవరికి నరకం ఉంటుంది? హిందుత్వలో మోక్షము అనేది పుణ్యము చేసిన వారికి, నరకము అనేది పాపము చేసిన వారికి. అయితే ఏ మనిషి కూడా జీవితకాలం అంతా పుణ్యమే చేయరు, పాపమే చేయరు. కొన్ని పుణ్యకార్యాలు ఉంటాయి, కొన్ని పాపకార్యాలు ఉంటాయి. దానికి ఏం చెప్పారు? మంచి చెడు, పుణ్యం పాపం, వీటిని చూసి ఏది ఎక్కువ చేశారో ఆ ప్రకారం తీర్పు ఉంటుంది. ఎక్కువగా పుణ్యం చేసిన వారు మోక్షానికి వెళ్తారు, ఎక్కువగా పాపం చేసిన వారు నరకానికి వెళ్తారు. ఇది లెక్క. అంతేకాదు, కొన్ని జన్మలు కూడా చెప్పారు. 7 జన్మలు ఉంటాయి. ఈ జన్మలో మనం చేసే కార్యాలను బట్టి, మన క్రియలను బట్టి వచ్చే జన్మ డిసైడ్ అవుతుంది. పాపాలు చేస్తే ఏ కుక్కగానో, నక్కగానో, పక్షిగానో, పాముగానో, తేలుగానో పుడతారు, జాగ్రత్త అని ఒక హెచ్చరిక. ఇక్కడ ఇది నిజమా, ఇది అబద్ధమా, విజ్ఞాన శాస్త్ర ప్రకారం ఇది సరైనదేనా? ఇది కాదు. మనిషిలో భయాన్ని రేపి పాపము చేయకుండా వారిని జాగ్రత్తగా జీవించేటట్టుగా చేయడమే ఇందులో ఉన్న రహస్యం. కాబట్టి హిందుత్వలో ఉన్న జీవన విధానం సమాజాన్ని క్షేమంగా ఉంచడానికి ఉపయోగపడేది. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.